ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీ తీసుకోకుండా అంటే చివరిలో మాట్లాడినవి కనుక ఒక 2వ సంవత్సరం నుంచి అన్న మాట్లాడు ఆయన పొత్తు కూడా పెట్టుకొని ప్రభుత్వంలో కూడా చేర్చి అంతకంటే ఏముంటుందండి ఆ ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ఆ ప్రభుత్వం అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మీరు నిరాకరించాడే కాబట్టి ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు అందరూ బీజేపీకి అనుకూలం ఇప్పుడు ఇది కూడా అంతే అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఆ ఎత్తుగడ కాదని ఇటు వస్తే ఇది ఇంకా నష్టంగా ఉంటుంది ఇది వరకు వచ్చి పొరపాటు చేశానని అనుకొని మళ్ళీ దగ్గర అయ్యాడు ఏం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ ఎంత చెలగాటం ఆడుతుంది అవును చుట్టూ తిరిగినా ప్రదర్శనలు చేసినా పొర్లు మొక్కులు పెట్టినా కరుణించట్లేదు ఇదంతా దేనికోసం రాష్ట్రంలో ఒక వ్యతిరేకత ఉన్న పార్టీని దగ్గర చేస్తారు మనం ఎందుకు బతికించడం ఎవరు మీరు బీజేపీ యాంగిల్ బీజేపీకి ఆ కోణం ఉంది కానీ వాళ్ళు మళ్ళీ అనేక గేమ్స్ ఆడతారు వాళ్ళు జగన్తో ఏమీ జట్టు ఆపరు చంద్రబాబుతో కూడా వాళ్ళకి కావాల్సిన టర్మ్స్ అన్నీ పెట్టి ఆ తర్వాత కుదుర్చుకుంటారు సార్ 2009-2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల ప్రక్రియ 2024లో జరగబోతున్న ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఓటర్ మైండ్ సెట్ మీ అంచనా ప్రకారం 2019 ఎన్నిక చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రధానంగా తీర్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయనకు ప్రజలతో ఉన్న సంబంధాలు ముఖ్యమంత్రి అయ్యాక పెరిగాయా తగ్గాయా ప్రతిపక్ష నాయకుడుగా జయప్రదమై తను వచ్చాడు చంద్రబాబు ఏమో అలా కాదు రాష్ట్ర విభజన బీజేపీతో పొత్తు పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఇవన్నీ కలిసి ఆయన అధికారంలోకి వచ్చాడు ఈయన తను పాదయాత్ర చేసి తన నవరత్నాలు ఇవన్నీ చెప్పి ఈయన వచ్చాడు సో వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నాడా లేదా జగన్ వాళ్ళు ఇప్పటికే గ్రాస్ రూట్స్లో మా ఓటర్లు మాకున్నారని చెప్తూ ఉంటారు కదా కాబట్టి జగన్ పాలన మీద ఒకటిగా ఇది జరుగుతుంది ముఖ్యంగా రెండవది చంద్రబాబు యూటర్న్లను ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది రాజకీయ లెక్కలు స్టూడియో చర్చలు వేరు అవును ప్రాక్టికల్గా కింద ఉన్నవాళ్ళు మొన్న అటు అన్నాడు ఇప్పుడు ఇటు అన్నాడు రేపేమంటాడో మాకెందుకని అనుకుంటారా అనే విషయం కూడా తేలుతుంది ఒక్క రాజధాని విషయంలో 2 అభిప్రాయాలు ఏమి ఉండవు రాజధాని గజిబిజి ఉండకూడదని అందరూ కూడా భావిస్తారు అందువల్ల 2024కు 19కి తేడా ఏంటంటే ముఖ్యంగా జగన్ పాలన మీద జరుగుతుంది రెండవది చంద్రబాబు యూటర్న్ల మీద జరుగుతుంది మూడవది నరేంద్ర మోదీ ఈ లోపల రామ మందిర నిర్మాణంతో సహా చాలా పనులు చేసి ఒక కొత్త హిందుత్వకు పుష్ పెంచి వస్తున్నారు కదా దాన్ని కూడా చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి ఉంటుంది జనసేన అదే కదా జనసేన కూడా బీజేపీని మోయాల్సి వస్తుంది బికాస్ దే ఆర్ విత్ బీజేపీ కాకపోతే ఈయన స్టార్గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్లు లేకపోతే సోషల్ కాంబినేషన్లు కొంచెం అడిషనల్ కొంచెం తేడా ఇస్తాయి అంతే బట్ బేసిక్గా ఆ కాంబినేషన్ను ప్రజలు తిరస్కరిస్తే పవన్ కళ్యాణ్ కూడా తిరస్కరిస్తారు బీజేపీని తెలుగుదేశాన్ని తిరస్కరించి జనసేనని మటుకు స్వీకరించే అవకాశం ఏమి ఉండదు అవును ఓసారి మునిగితే అందరు కలిసి మునగాలి తేలితే అందరు కలిసి ఒకే పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అందులో పెట్టిన తర్వాత పైగా మీరు ఆ పడవకు దాదాపు సరంగుగా మీరే ఉన్నారు కదా దానికి ముందు నుంచి నావను నడిపే సారథి మీరే కదా నడుపుతున్నారు సార్ ఏంటి బీజేపీ జనసేన కలిసి వెళ్తుంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రచారాలు లైమ్లైట్లో ఉంటున్నాయండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండి వాడుస్తున్నారు సో బీజేపీ జనసేననే ప్రధానంగా ముందు పెట్టి వెళదామనే యోచనలో ఉంది అందుకని తాత్సారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా వాళ్ళు విస్మరించడం లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి అంటే టీడీపీతో కూడా కలిసి వెళ్తారు మీరు అనేది మీ ప్రశ్న అదే టీడీపీ తోటి కూడా కలిసి వెళ్ళాలా లేకపోతే పవన్ కళ్యాణ్నే ముందు పెట్టి మనం వెళ్ళాలా అని ఆలోచన ఒక 2 రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారని అందుకనే ఈ లేట్ అవుతుంది అని అది ఉంది ఆ డైలమా చాలా రోజులుగా ఉంది మనం ఇదివరకు కూడా అనుకున్నాం కదా అది అందుకనే ఆ డైలమాలోనే చంద్రబాబును కలిసాము మాట్లాడాము అన్నది కూడా వాళ్ళు అక్నాలెడ్జ్ చేయటం లేదు విశాఖపట్నం మీరు ఇందా ప్రస్తావించిన విశాఖపట్నం అప్పుడు వాళ్ళిద్దరే కలిసి వెళ్ళటం లాంటి మాటలు కూడా వచ్చాయి ఆ వచ్చినవి లేవు అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు వీళ్ళు ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ చాలా అడుగులు వేసాడు కదా 7 అడుగుల్లో 3 అడుగుల్లో 4 అడుగుల్లో చంద్రబాబుతో వేసేసాడు కదా ఇప్పుడు ఆయన మార్చుకొని మళ్ళీ బీజేపీ మాత్రమే అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ రాజకీయాలు దెబ్బతింటాయి సో ఆయన ఆ పని చేయలేడు ఆ రోజు చేస్తుంటే వేరే విషయం అందుకనే ఆయన చాలా ఖచ్చితంగా ఐ గో విత్ తెలుగుదేశం అనే మాట ఇంకోటి బీజేపీ వాళ్ళు నాకు సహకరించలేదు కాబట్టి నేను తెలుగుదేశంతో వెళ్ళాల్సి రావచ్చు అనే ఒక ఇండికేషన్ కూడా చాలాసార్లు ఇచ్చున్నాడు మూడోది పవన్ కళ్యాణ్ యాజ్ ఐ సెడ్ యాజ్ ఎ రియలిస్టిక్ పాలిటీషియన్ ఏపీ వరకు కేవలం బీజేపీతో వెళ్తే కుదరదు తెలుగుదేశం ఉండడం అవసరం అనే భావన కూడా అనుకుంటుంది
కాబట్టి అల్టిమేట్గా అవసరమైతే ఆయన బీజేపీకి దూరం కావచ్చేమో కానీ టీడీపీకి దూరమయ్యే అవకాశం లేదు. ఇది రాజకీయంగా చెప్తున్నా. ఇంకా రాజకీయేతర అంశాలు, తెర వెనుక అంశాలు ఏమన్నా పనిచేస్తే నేను చెప్పలేను. ఓకే, సో వీళ్ళకి కావాలి, వాళ్ళకి కావాల్సిన అవసరం ఇద్దరికి కావాలి ఇప్పుడు అంతే. బీజేపీ సంగతి చెప్పలేము, వాళ్ళు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. ఇంకా కొంచెం అట్టి పెట్టుకున్నారు, చంద్రబాబును కూర్చుతున్నారండి వాళ్ళు రకరకాల కండిషన్స్తో. బహుశా ఆ కండిషన్స్లో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇట్లాంటివి కూడా ఉంటే ఉండొచ్చు, ఏం కాదనిలేదు. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా షరతులు పెడుతుండొచ్చు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి మీ శిష్యుడు, మీ అండదండలు ఉన్నాయి, ఇవన్నీ మేము తెలంగాణలో అధికారంలోకి రావడానికి కూడా మీరు సహకరించాలి. కొన్ని మ్యాజిక్స్ జరిగితే ఇప్పుడు మీరు ఈరోజు చూస్తున్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా ఉండొచ్చు అనేటువంటిది. బీఆర్ఎస్ వెనకాడుతున్నప్పటికీ ఒకవేళ చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు కదా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇంకో నలుగురిని కలుపుకుని ఉంటే ప్రభుత్వాన్ని తేవచ్చు అనే ఇలాంటి ఆలోచనలు చేసే అలవాటు బీజేపీకి ఉంది కదా. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా 6 నెలల్లో పడిపోతుంది, 3 నెలల్లో పడిపోతుంది అని అంటున్నారు కదా. బాబు గారు మాకు కొంచెం సహకరించండి అని వాళ్ళు అడిగితే అప్పుడు బాబు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీకి మధ్యలో చిక్కుకునే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అంటే నేను చెప్పేది మీకు ఈ సమయంలో ఊహాగానంలా కనబడవచ్చు కానీ, బట్ బీజేపీ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి అదేం ఆశ్చర్యం కలిగించదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఒక విధంగా కొంత డెస్పరేట్గా ఉంది. మరీ ఇన్ని తిట్లు తిడుతున్నాడు ఏంటి, మరీ ఇట్లా అయిపోయిందేంటి ఒకసారి అన్నట్టుగా. కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఇంకా మేకింగ్. సార్, మరొక ముఖ్య విషయం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం. ఈరోజు ఓకే, ఆంధ్రప్రదేశ్